ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం ప్రకటించారు. భీమవరం పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ పైన జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోసం త్యాగాలు చేసేవాడిని చూశాం కానీ ప్యాకేజీల కోసం త్యాగాలు చేసిన వారిని చూసి ఉండమంటూ ఎద్దేవా చేశారు. ఇటు పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పుపై కసరత్తు చేస్తున్న ముఖ్యమంత్రి భీమవరంలో తమ అభ్యర్థిని ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్ భీమవరంలో పర్యటించారు. విద్యా దీవెన నిధులు విడుదల చేశారు. అక్కడి నుంచే పవన్ కళ్యాణ్ వివాహ బంధంకు ఇచ్చే విలువపైన కీలక వ్యాఖ్యలు చేశారు. భీమవరం తిరస్కరించిన నేతగా పవన్ని అభివర్ణించారు. గత ఎన్నికల్లో పవన్ని ఓడించిన వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ను తిరిగి అభ్యర్థిగా జగన్ ఖరారు చేశారు. మరోసారి రియల్ స్టార్ భీమవరం నుంచి పోటీ చేస్తారని చెబుతున్నారని, చేసినా చేయకున్నా రియల్ స్టార్గా ప్రజల కోసం పనిచేసే గ్రంథి శ్రీనివాస్ని అప్పగిస్తున్నారని జగన్ చెప్పుకొచ్చారు. గ్రంథి శ్రీనివాస్ తనకు మంత్రి పదవి ఇవ్వకపోయినా భీమవరం జిల్లా కేంద్రం కావాలని కోరారని వెల్లడించారు. సభా వేదికగా ఎమ్మెల్యే అడిగిన వినతులకు జగన్ ఆమోదం తెలిపారు. పవన్ కళ్యాణ్ గురించి మరోసారి సీఎం స్పందించారు. ఈ దత్తపుత్రుడి శాశ్వత నివాసం పక్క రాష్ట్రంలో ఉంటుందన్నారు. పక్క రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉంటూ పక్కవాడు సీఎం కావాలని పార్టీ పెట్టిన ఏకైక నాయకుడు ఈయనే. దేశంలో ఎవరు ఇలా ఉండరని ఎద్దేవా చేశారు. ఈ మనిషి బాబు ముఖ్యమంత్రి అయితే చాలు, అవే మాకు 100 కోట్లు అన్నట్లుగా, బాబు కోసమే తన జీవితమే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. దీనికి అంగీకరించని వారు తన పార్టీలో ఉండకూడదని, వేరే అభిప్రాయం ఉండదని తన సభల్లో ఉపన్యాసాలు ఇస్తున్నారని వివరించారు. ఈ దత్తపుత్రుడికి పొత్తులో ఎన్ని సీట్లు ఇచ్చినా ఓకే, ఇవ్వకపోయినా ఓకే, చిత్తం ప్రభు అంటూ త్యాగాల త్యాగరాజుని ఈ దత్తపుత్రుడిలో చూస్తామంటూ వ్యాఖ్యానించారు. ప్రజల కోసం త్యాగాలు చేసేవాడిని చూసాం కానీ ప్యాకేజీల కోసం త్యాగాలు చేసిన వారిని చూడలేదని చెప్పుకొచ్చారు. ఏ భార్యతోనూ ముచ్చటగా కనీసం 3 ఏళ్లు కూడా కాపురం చేసి ఉండడు ఈ మ్యారేజ్ స్టార్. ఆడవాళ్ళను కేవలం ఆట వస్తువుగా చూస్తూ పెళ్ళనే ఒక పవిత్ర వ్యవస్థను, సాంప్రదాయాన్ని మంటగలుపుతూ 4 ఏళ్లకు ఒకసారి పెళ్లి చేసుకోవడం, మళ్ళీ విడాకులు ఇచ్చేయడం, ఏకంగా కార్లను మార్చినట్లు భార్యను మార్చుతున్న ఈ పెద్ద మనిషి ఇప్పటికే 3 భార్యలను వదిలేశారని ధ్వజమెత్తారు. పొలిటికల్ లైఫ్లో మాత్రం చంద్రబాబు కనీసం 10-15 ఏళ్లు ఉండాలని తన క్యాండర్కు ఇదే మాటలు చెబుతున్నాడు. చంద్రబాబుతో వివాహ బంధం కనీసం 15 ఏళ్లు ఉండాలంటున్నారని చెప్పారు. ఇలాంటి వారికి ఓట్లు వేస్తారని సీఎం జగన్ ప్రశ్నించారు.